పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. రెండు మనసులు ఒకటిగా కలిసి జీవించాలి. ఇక పెళ్లి వయసు వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చెబుతున్నారు మన పెద్దవారు. పూర్వకాలంలో మన బామ్మ జనరేషన్‌లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు జరిగేవి. తర్వాత కనీస వయసు అమ్మాయిలకైతే 18, అబ్బాయిలకైతే 20 అని చట్టం తీసుకొచ్చారు. కొన్ని రోజుల పాటు ఆ ఏజ్‌కి వివాహం జరిగింది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లి చేసుకోవడం అనేది వారి వారి పర్సనల్‌గా మారిపోయింది. చదువు, ఉద్యోగం అంటూ చాలా మంది 3 పదుల్లో కూడా వివాహం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించటం లేదు. ఈ కాలంలో యూత్ ఎక్కువగా 30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటున్నారు. కానీ మన పెద్దవారు అంటుంటారు, అస్సలే ఆలస్యంగా పెళ్లి చేసుకోకూడదు. ఇది మంచిది కాదు అని. కానీ ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన అనేక లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవటం వలన సరైన మెచ్యూరిటీ ఉండదు. దీంతో అత్తింటి వారితో, పెద్దవారితో మన ప్రవర్తన అనేది చాలా తేడాగా ఉంటుందట. దీని వలన చాలా సమస్యలు వస్తాయట. కానీ కాస్త లేటుగా పెళ్లి చేసుకోవటం వలన ప్రతీదీ అర్థం చేసుకొని మన బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో డబ్బుకున్న విలువ దేనికి లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఆర్థికంగా దృఢంగా ఉంటారట. ఎక్కడ ఎప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది. దీని వలన డబ్బు సంపాదించడంలో ఒక అడుగు ముందే ఉండొచ్చు. తొందరపడి పెళ్లి చేసుకోవటం వల్ల మంచి కెరియర్ని కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పుడు బాధ్యతలు ఎక్కువ. కాబట్టి మనం అనుకున్న దాంట్లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలట. ఆలస్యంగా పెళ్లి చేసుకోవటం వలన మన స్నేహితులతో చాలా సరదాగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అంతేకాకుండా మనకు నచ్చిన ప్రదేశాలను చూడటం, సరదాగా ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఎంజాయ్ చేయొచ్చుట. త్వరగా పెళ్లి చేసుకోవటం వలన మనకు సరైన జాబ్ అనేది ఉండదు. అందుకే ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే మనకు నచ్చిన జాబ్లో చేరి మనం కష్టపడి సంతోషంగా మన ఫ్యామిలీతో గడపవచ్చు. కాబట్టి ఆర్థికంగా, మానసికంగా బలపడ్డాకి పెళ్లి మంచిది అంటున్నారు ఇప్పుడు అందరూ. కాబట్టి లేటు వయసులో పెళ్లి చేసుకోవడమే సూపర్ అంటున్నారు ఈ తరం జనాలు.